అన్న బాబురావు అన్న, ఇది కామారెడ్డి ఆర్యనగర్ గ్యాస్ గోదాం రోడ్. ఇక్కడ అన్న ఇల్లు చూడటానికి వచ్చిన ఈస్ట్ ఫేస్ ఇది. ఇది ఏమవుతుందంటే తూర్పు ఆగ్నేయ మీద పోటు ఒక 2 ఫీట్ పడుతుంది, 2 ఫీట్లు పడుతుంది. ఇక్కడ గోడ కట్టేసి కాంపౌండర్లు కానకుండా కింద నుంచి సపరేట్ గోడ కట్టేసి ఈ 2 ఫీట్ లో గణపతి విగ్రహం పెట్టాలి. విగ్రహం పెట్టి దీనికి జాలి డోర్లు పెట్టి చేసుకొని కనీసం బుధవారం అట్లా నెలకు ఒకసారి కొబ్బరికాయ పూజ చేసుకుంటే గణపతి పెడితే దీని దోషం వెళ్ళిపోతుంది ఆగ్నేయంలో. ఇది ఏంటంటే ఆడవాళ్ళకి ప్రభావం ఆగ్నేయం మీది పొట్టు పడుతుంది ఒక 2 ఫీట్, ఆరోగ్యం రీతి ఇబ్బంది పడతారు. తర్వాత ఈ ఆగ్నేయంలో టాయిలెట్ బాత్రూమ్ ఇచ్చారు. ఈ ఆగ్నేయంలో టచ్ కాకుండా ఇల్లు కూడా కానకుండా ఒక 6 ఇంచులు గ్యాప్ పెట్టేసి దీనికి సపరేట్ పెట్టేసి బాత్రూమ్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ తూర్పు ఉత్తరం కన్నా హైట్ లేవాలి, సౌత్ లో కొంచెం హైట్ లేపుకొని దీనికి ఆనకుండా పెట్టుకోవాలి. తూర్పాగ్ని మెరిగింది ఏదైనా ఆ పట్టి కొట్ట ఒక 2 ఇంచులు పట్టి కొట్టుకోవాలా. ఈ సంప్ అనేది గేట్ లో పడుతుంది, ఈ సంపు గేట్ లో పడకుండా చూసుకోవాలి, మెయిన్ గేట్ లో పడుతుంది. ఇంకొకటి చిన్న గేట్ లో ఈశాన్యంలో బోర్ వేసారు, చిన్న గేట్ మొత్తానికి వాడొద్దు, ఆ పెద్ద గేట్ కూడా బంద్ చేస్తుంది. తర్వాత ఇల్లు కట్టినాక జాగ్గున్నాం, ఈ ఇల్లు కట్టినాక జాగ్గున్నారు ఉత్తరంలో మంచిదే, కానీ పరిస్థితి ఏంటంటే దీనికి లింక్ అప్ పెట్టొద్దు, దీంట్లోకి లింక్ అప్ ఉండొద్దు. పెట్టకుండా ఆ గేట్ వాడండి, ఇది ఇమ్మీడియట్ గోడ పెట్టండి. ఈ గేట్ ను సపరేట్ గా వాడుకోండి. ఈ స్థలం ఏంటంటే ఉత్తర వాయుం పెరిగిపోయింది, ఈశాన్యం కట్ అయింది. దీనికెళ్ళి ఇదే బిల్లలు సేమ్ బిల్లలు పెట్టండి, జాలి పెడితే నడవదు, ఇట్లా బిల్లలు పెట్టండి. బిల్లలు పెట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఈశాన్యం పెరిగేటట్టు చూసుకుని 3-4 ఇంచులు ఆ మూల కూడా కట్ చేసుకొని ఎర్త్కెళ్ళి పెట్టుకోండి. అప్పుడు దీన్ని సపరేట్ గా వాడుకోండి. ఇల్లు కట్టడానికి కూడా పనిచేయదు. తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత ఉందో అక్క దాన్ని బట్టి లైన్ చేసి మెట్నే చేసుకొని ఇటు ఆగ్నేయంలో జాగబోతుంది, ఉత్తర వాయుంలో జాగబోతుంది, ఉన్నదాన్ని మెట్నే చేసి కట్టుకోవాలి. అట్లా చేయొచ్చు. అంటే వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఇల్లు అయితే అట్లుంది పరిస్థితి. ఈ ఇల్లుకి ఉత్తర వాయుంలో డోర్ ఉంది, ఉత్తర వాయుం కూడా బంద్ చేయాలి. డోర్ బంద్ చేసి గోడ పెట్టేసేయండి, దీనికి సెట్ అయిపోద్ది. ఈ పరమట భాగము తూర్పు కన్నా కాంపౌండ్ డౌన్ అయింది, ఇది చూపిరాదు. ఈ పరమట కాంపౌండ్ డౌన్ అయింది, దక్షిణం కూడా కాంపౌండ్ డౌన్ అయింది. ఈ 2 హైట్ లేపుకోవాలా. దక్షిణంలో నైరుతి పెరిగింది, ఈ దక్షిణంలో కూడా నైరుతి పెరిగింది. ఈ సందు కూడా నింపేయాలి. ఇది ఇది కూడా గోడ ఇట్లా కట్టేసి ఇది నింపేయమనండి. ఇంటి యజమానికి ఇబ్బంది, ఇంటి కొడుకు కూడా బాగా ప్రాబ్లాలు ఉంటాయి. ప్రాబ్లాలు అంటే ఏ దానికి వెనక ముందులు ఉంటుంది, ఏది దాని మీద బేస్ మీద కరెక్ట్ ఉండడు. అట్లా ఆ సందు బంద్ చేయాలి, మొత్తాన్ని నింపేయాలి మనం.